జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజెప్పిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో స్థిరపరిచి ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నామా? అందరం కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ దినము నీ యొక్క సన్నిధికి రావటానికి మీరు మాకు సహాయం చేశారు. సమయాన్ని ప్రత్యేకపరుచుకొని మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రభువా, మాతో ఈ దినము మాట్లాడండి. ప్రభువా, మేము తిరిగి బ్రతుకున్నట్లుగా, అయా మేము తిరిగి బలము అనుభవించినట్లుగా, మేము తిరిగి కట్టుకొనినట్లుగా దేవా మీ యొక్క స్వరాన్ని మీరు వినిపింపచేయమని. దేవా మా ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డను ఎరిగిన దేవుడివి అయ్యా. నా తండ్రి, అర్థమయ్యే రీతిలో మా ప్రభువా మీ మాటలు మీరు పలికించండి. మీ దాసుడు వట్టివాడు నిష్ప్రయోజకుడిని మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటా ఉన్నాను. దేవా మా ప్రభువా, మీ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు నైనా మరి అయ్యా దాన్ని అంగీకరించడానికి అయ్యా మా ప్రభు పరిశుద్ధాత్మదేవా మీ యొక్క కృపను ఆశ్రయిస్తూ ఉన్నాము. సరిచేయబట్టడానికి, సమర్పించుకోవటానికి మీ సహాయం అనుగ్రహించమని అయ్యా మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ ఈ యొక్క మహేంద్ర ప్రాంగణాన్ని మా ప్రభువా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొచ్చుకుంటా ఉంటున్నాం. ఎవరి ద్వారా మా ప్రభువా మరి దుష్టుడు పని చేయకోకుండా సమస్తమును మీ ఆధీనంలో మీరు ఉంచుకున్న దేవుడివని సాగిలపడి స్తుతిస్తూ మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దుష్టుడు ఏమండి అసలు రాకోకుండానే ముందు ప్రయత్నం చేస్తాడంట. దుష్టుడి యొక్క మరి టాక్టిక్స్, దుష్టుడి యొక్క వాడి తంత్రాలు ఏంటి అంటే, మొట్టమొదటిది డిస్టర్బెన్స్. దేవుని మందిరంలోకి రాకుండా వాడు అడ్డుపడతాడు. రెండవది డిస్ట్రాక్షన్. వచ్చిన తర్వాత వాడు చేసే మరొక పని ఏంటంటే అంటే డిస్ట్రాక్షన్. ఏడ కూర్చుంటాం కానీ దేవుని మాట మీద మనసు పెట్టకుండా చేస్తాడు. దేని బట్టి అంటే మన జీవితాల్లో ఉన్న చింతల బట్టి కావచ్చు, విచారాల బట్టి కావచ్చు. ఎక్కడ కూర్చున్నా సరే ఏం ఆలోచన చేస్తాం? అవే చింతలు, అవే విచారాలతో కూర్చుంటాం. మూడోది డీవియేట్ చేస్తాడు. ఎలాగ డీవియేట్ చేస్తాడే అంటే, దేవుని వాక్యము మనం వింటా ఉన్నప్పుడు ఈ మాట పలానా వాళ్ళకి చెబితే ఎంత బాగుండో, వాళ్ళు ఈరోజు రాలేకపోయారు, వాళ్ళు ఉంటే మేలు పొందుకునే వాళ్ళేమో అనేటువంటి ఆలోచన మనకు తీసుకొస్తూ ఉంటాడు. మొట్టమొదటిది ఏంటిది? డిస్టర్బెన్స్. దేవుని మందిరానికి రాకోకుండానే వాడు అడ్డుపడుతూ ఉంటాడు. ఎన్నో పనులు తీసుకొస్తాడు, అనారోగ్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ముందు రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ మనం జయించి దేవుని మందిరంకి వస్తే రెండవ పని చేస్తాడు. ఏం పని అంటే డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఎలాగ డిస్ట్రాక్ట్ చేస్తాడు? ఏదో ఆలోచనలు, ఆ టైంలో ఫోన్ రావటమో, లేకపోతే ఆ టైంలోనే నీ జీవితంలో ఉన్నటువంటి ఒక కష్టం గుర్తు రావటమో, ఆ టైంలోనే రాత్రి ఏదైనా జరిగినటువంటి విచారకరమైన సంఘటన జ్ఞాపకం చేసుకురావటమో, భవిష్యత్తు గురించిన చింతన జ్ఞాపకం చేసుకోవటమో అన్నీ అక్కడే వస్తాయి. ఎప్పుడు? పాటలు పాడేటప్పుడు రావు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వినటానికి ప్రయత్నం చేస్తామో వెంటనే వస్తూ ఉంటాయి. కాబట్టి మరి మూడవది ఏంటిది? డీవియేట్ చేస్తాడు. ఎలా డీవియేట్ చేస్తాడంటే, ఈ మాట నాకు కాదులే, ఈ మాట పలానా అక్క ఉంటే, పలానా తమ్ముడు ఉంటే, పలానా చెల్లుంటే వాళ్ళకు భలే ఉపయోగపడేది, అసలు కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయ్యే మాట ఇది, అరే రే వాళ్ళు రాలేదే వాళ్ళ. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఈరోజు నేను వచ్చానంటే ఇది దేవుని చిత్తము, ఇటుకు నేను రావటం.
ఈరోజు ఈ మాటలు నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటే ఇది దేవుని యొక్క చిత్తము నా జీవితంలో, ఇది నేను వినాలని అర్థమవుతుందండి. కాబట్టి ఈ మాటలు ఎవరికి? నాకే. కాబట్టి ఎందుకు ముందే ఈ మాటలు మీకు చెప్తానంటే ఈరోజు ఫుల్ డే మనం దేవుని సన్నిధిలో ఉండబోతా ఉన్నాం. కాబట్టి మన యొక్క ఏకాగ్రతని వాడు ఏం చేస్తా అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాట మీదే ధ్యాస ఉంచేలాగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. రైట్. రండి, మరి హగ్గయి గ్రంథంలో మనం చదివినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. హగ్గయి అనేటువంటి మాటకు అర్థమైందంటే ఫీస్ట్ లేకపోతే ఫెస్టివ్, పండుగ. హగ్గయి అనేటువంటి మాటకి అర్థమైందంటే పండుగ. ఈ హగ్గయి ఎవరయ్యా అంటే ఒక మైనర్ ప్రాఫిట్, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా మనం చూస్తాం. బైబిల్ మొత్తంలో 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. అందులో ఇదొకటి హగ్గయి. ఈ హగ్గయి ఈ ప్రవక్త ఎంతకాలం ప్రవచించాడంటే మరి అప్రాక్సిమేట్గా 3 నుంచి 4 నెలలే 3 నుంచి 4 నెలలే ప్రవచనం చేశాడు. తన పని ఎంత అంటే డ్యూరేషన్, ఎంతకాలము ప్రవక్తగా ఉన్నాడు అంటే ఒక 4 నెలలే దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ 4-3 నెలలే మరి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సంచరిస్తా వాళ్ళకి దేవుని యొక్క మాటలు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. రైట్. ఈ హగ్గయి గ్రంథం మనం ఆల్రెడీ యానివర్సరీ మీటింగ్ అప్పుడు మరి చివరి రోజు వినే ఉన్నాం. ఈ హగ్గయి గ్రంథంలో మనకి మెయిన్గా కనిపించేది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మరి మందిరము పడిపోయినప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళని కట్టడానికి ప్రేరేపిస్తే వాళ్ళు వచ్చి కట్టత మధ్యలో ఆపేసి నిరుత్సాహపడుతున్నప్పుడు మరలా దేవుడు హగ్గయిని పంపించి వాళ్ళని మళ్ళా హెచ్చరించి ఆ యొక్క దేవాలయం కట్టేలా చేస్తాడు. కాబట్టి మెయిన్ హగ్గయిలో మనకు కనిపించేటువంటి ఎక్కువ మేజర్ థీమ్ ఏంటయ్యా అంటే రీబిల్డింగ్ ద టెంపుల్. మరి దేవాలయాన్ని మరలా కట్టడం. వింటా ఉన్నారా? దేవాలయాన్ని మరలా కట్టడం. ఈరోజు ఈ దేవాలయము మరలా కట్టబడడం అనే దాని గురించి ఆలోచించక ముందు మనం దేని గురించి ఆలోచిద్దామా అంటే అసలు ఈ దేవాలయం ఎప్పుడు మొదలైంది. మీకు ఈ ఫస్ట్ సెషన్ 2 సెషన్లు నేను తీసుకుంటాను. అందులో ఫస్ట్ సెషన్ ఏం చెప్తానంటే అసలు ఈ దేవాలయము ఎప్పుడు ప్రారంభించబడింది. వాస్తవానికి అసలు దేవాలయం దేవుడు కట్టమని చెప్పలా. నాకు దేవాలయం కావాలి, దీన్ని మీరు కట్టండి అని ప్రభు ఏం చెప్పలేదు. ఆ యొక్క మోషే సమయంలో దేవుడు ఒక చిన్న గుడారమయ్యి వాళ్ళతో పాటు వస్తానని చెప్పాడే కానివ్వండి, ఒక స్థిరమైనటువంటి ఒక నివాసము నాకు కట్టండి అని దేవుడు డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు. అర్థమవుతా ఉందండి. సో దేవుడు కోరుకుందేమీ కాదు, కానీ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. దేవాలయం అసలు ఎలా ప్రారంభించబడింది, రెండోది ఆ దేవాలయము కట్టేటప్పుడు మరి ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమంది దైవజనులు వాళ్ళు ఎలా కట్టారు అనేది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది ఆ కట్టబడినటువంటి దేవాలయములో దేవుని మహిమ ఎలాగ దిగి వచ్చిందో చెప్తాను. నాలుగవది దేవుని మహిమ ఎలాగా దేవాలయము నుండి బయటికి వెళ్ళిపోయిందో చెప్తాను. ఆ తర్వాత దేవాలయం ఎలాగా పాడైపోయిందో కూడా చెప్తాను. అర్థమవుతా ఉందా? ఇన్ని చెప్తాను అన్నట్టుగా ఆలోచించకుండా మొట్టమొదటి ఏంటిది, మొదటి దేవాలయం ఎలా కట్టబడింది, రెండవది ఆ మొదటి దేవాలయం కట్టేటప్పుడు ఎవరెవరు ఎలాగ పనిచేశారు అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తానంటే రెండవసారి కట్టబడిన దేవాలయము మొదటిసారి కట్టబడినటువంటి దేవాలయాన్ని ఈ హగ్గయి గ్రంథంలో కొంతమంది పోల్చుకుంటూ బాధపడుతున్నారు. అది మీకు అర్థం కావాలంటే అసలు మొదటి దేవాలయం ఎలా కట్టబడిందో మీకు అర్థం కావాలి. అందుకనే కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళి 300 సంవత్సరాల జర్నీని మీకు ఒక 35 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. రాసుకునే వాళ్ళు కొంచెం శ్రద్ధగా రాసుకోండా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిందని అనుకోకండి. ఈ రోజు అంతట్లో మనకి ఎక్కువ టైం ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే అడగటానికి ప్రయత్నం చేయండి. రైట్. చాలా వరకు స్లోగా చెప్తాను. ఒకవేళ మీకు ఫాస్ట్ అయింది అనిపిస్తే మీరు రాసుకొని మీరు తర్వాతైనా మీరు ఆలోచన చేయండి. మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మీరు డౌట్స్ అడగవచ్చు. రైట్. రండి ఒకసారి మొదటి దేవాలయము అది కట్టడానికి దేవుడు మరి ఎవరికి ఆలోచన వచ్చింది దేవాలయం కట్టడానికంటే చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము
సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము ఈ మాట చూద్దామండి. 2వ వచనము. ఇక్కడ దావీదు మహారాజు ఏమండి ఒక మాట అనుకుంటా ఉన్నాడు. ఏమని అంటే, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నందున. అప్పటికి దేవుని మందసము ఎక్కడుందంట? డేరాలో ఉందంట, ఒక టెంట్లో ఉందంట. అప్పటికి దేవాలయం కట్టబడలేదు. ఈ ఆలోచన ఎవరు చేస్తూ ఉన్నారు? దావీదు చేస్తూ ఉన్నాడు. అయ్యో, నేను దేవదారు మ్రాణుతో చేసినటువంటి మంచి ఇంట్లో ఉంటుంటే దేవుని ఇల్లేమో ఎలా ఉంది? ఏదో ఒక టెంట్లో ఉంటా ఉంది. చాలా బాధ అనిపిస్తూ ఉంది దీనికి. ఏమండి, బాధ అనిపిస్తా పాస్టర్ గారిని పిలిపించాడు, నాతాన్ అనేటువంటి ప్రవక్తని పిలిపించి తన హృదయంలో ఉన్న ఆశను వ్యక్తపరుస్తున్నాడు. ఏమని అంటే, నేనైతే మంచి ఇంట్లో ఉంటా ఉన్నాను, కానీ దేవుని ఇల్లు చూడు ఎలాగుందో, దేవుని ఇల్లు కొరత కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒక మంచి ఇల్లు దేవుని కొరకు కడదామనుకుంటా ఉన్నానంటే ఈ ప్రవక్త అంటాడు, భలే ఆలోచన చేసావు దావీదు, దేవుడికి తోడుగా ఉంటాడు, కట్టు అన్నాడు. చెప్పేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళా నాతానుతో మాట్లాడతాడు. ఏమని అంటే, ఎందుకు అలా మాట్లాడావు? పొరపాటున ఎందుకు తొందరపడి మాట్లాడావు? నేను చెప్పానా దావీదుని కట్టమని? ఎవరిని అడిగి ఈ మాట చెప్పావు అని నాతానుతో మరలా దేవుడు మాట్లాడేమంటాడంటే, దావీదు ఈ యొక్క దేవాలయము కట్టకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఇలా అనుకుంటారు? దావీదు దేవుని యొక్క దేవాలయం కట్టడానికి యోగ్యుడా కాదా? యోగ్యుడు అనే వాళ్ళు చేయొద్దని ఒకసారి. రైట్. ఎందుకు యోగ్యుడంటే మీరు పెట్టేటువంటి ఒక హెడ్డింగ్ ఏం తెలుసా? దావీదు దేవుని హృదయానుసారుడన్నా, దావీదు పాపం చేశాడు కానీ మరలా ఆ పాపంలో ఎప్పుడూ కొనసాగలేదు. అర్థమవుతుందో? నీతిమంతుడు దావీదు, బ్లేమ్లెస్గా జీవించాడు. కాబట్టి దావీదు కట్టడానికి యోగ్యుడే. కానీ దేవుడు అన్నాడు, దావీదు ఈ దేవాలయం కట్టకూడదు. ఎందుకో తెలుసా? ఒక మాట చూదరండి. ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడే అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము. ఎందుకు దేవుడు దావీదుని దేవాలయం కట్టవద్దు, నీ చేతులతో దేవాలయం కట్టడం నాకు ఇష్టం లేదు అని ప్రభు ఎందుకు చెప్పాడే అంటే, చూద్దామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. ఎందుకు దేవుడు దావీదుని నువ్వు కట్టడానికి వీల్లేదన్నాడు? మరొక మాట మీకు చెప్పాలనుంది నాకు. యాక్టివ్ లిజనర్స్గా ఉండండి. ఎప్పుడైనా సరే మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? యాక్టివ్ లిజనర్స్. యాక్టివ్ లిజనర్స్ అంటే అర్థమేంటి? ఫీస్టింగ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళలాగా, ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళలాగా కాదు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నీరసంగా అనిపించి నోరు తెరిస్తే మళ్ళీ ఎక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుందని కూర్చుంటారు. కాబట్టి పొరపాటు కూడా అలా అనుకోకుండా మీరు ఏం చేస్తారంటే, కాస్త నోరు తెరిచి నేను సగం అందిస్తే మీరు ఏం చేయాలి? సగం అందించండి. మీరు యాక్టివ్గా లేరనుకోండి, వాతావరణం చల్లగా ఉంది, మనం చదివేదేమో పాత నిబంధన. ఏమండి, పాపం రాత్రంతా నిద్రపట్టణంలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కాస్త ఫ్రెండ్ని పిలుస్తారు. పిలిస్తే వాడు వచ్చి పక్కన కూర్చుంటాడు. ఏమండి, వాళ్ళకు వచ్చిన నిద్ర ఎంతమందికి అంటిద్ది? అందరికి అంటిద్ది. అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాక్టివ్ లిజనెస్. ఏమండి, నేను ఒక టీచర్ కాబట్టి నాకు తెలుసు ఎవరెవరు ఎలా వింటున్నారు. దేవుని కృపను బట్టి చెప్పగలను. కాబట్టి మీ ఫేస్ చూస్తే నాకు అర్థమైపోయింది. లిప్ రీడింగ్ కూడా కోస్తా నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నట్టుగా అనుకోకుండా నిజంగా చెప్పండి. రైట్? ఎందుకు దేవుడు దావీదుని నువ్వు కట్టకూడదంటా ఉన్నాడు? నీ చేతులు రక్తము చిందించాయి, నువ్వు అనేక మందిని చంపావు. నీతిమంతులను చంపాడా దావీదు? కాదు. ఎవరిని చంపాడు? శత్రువులనే చంపాడు. అయినా సరే మరి చంపబడిన ప్రతి మనిషి కూడా ఎవరు? దేవుని స్వరూపంలో సృజించబడిన వాడే. దేవుడు దాన్ని కూడా కౌంట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు మనుషుల్ని చంపావు కాబట్టి నీ చేతితో ఏం కట్టకూడదు? దేవాలయం కట్టడానికి లేదు. నీ కుమారుడికి అవకాశం ఇస్తాను, సొలొమోనుకి. కాబట్టి ఈ టెంపుల్ కట్టాలనే ఆలోచన మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది?
దావీదుకు వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. నువ్వు కట్టకూడదు, కారణం కూడా చక్కగా చెప్పాడు, మళ్ళీ ఫీల్ అవుతారేమో అని. మూడోది, కట్టింది ఎవరే అంటే సొలొమోను. రండి, సొలొమోను మరి కట్టడానికి ముందు దావీదు దేవుని యొక్క మందిరాన్ని మరి కట్టడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడో, లేకపోతే తన కుమారుడు కట్టడానికి తను చేసిన పనేంటో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో కొన్ని మాటలు చదువుదామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1-17 వచనాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ దావీదుని దేవుడు రిజెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు మనల్ని రిజెక్ట్ చేశాడు అనుకోండి, అంత దాకా ఎందుకులేండి. మనం ఎవరన్నా పాట చెప్పండి అనగానే, పాట చెప్పంగానే పాట అది కాదు ఇంకోటి పాడదాం అనగానే వెంటనే మనకు అనిపించేటువంటి ఆలోచన ఏంటి? మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు, నేను అంత మంచోడిని కాదు. నేను బాగా ఫీల్ అయిపోతాను. అదేంటి, నేను ఒక నెంబర్ చదివితే అన్నేంటి ఏమన్నాడు, కాదన్నాడు, ఫీల్ అయిపోతాం. దావీదు కూడా ఏమవ్వాలి? ఎందుకో తెలుసా? దేవుని కోసం నిజాయితీగానే పరిశుద్ధంగానే జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు. దేవుని ఎంతగా ప్రేమించాడా అంటే, ప్రేమించి ప్రభు కొరకు ఒక మందిరం కడదామని ప్రయత్నం చేస్తాడంటే దేవుడు ఏమన్నాడు? నో అన్నాడు. వెంటనే దావీదు ఏం చేయాలి? అలగాలి. నాలాంటి మనసు ఉంటే ఏం చేయాలి? అలగాలి. ఏంటి, దేవుడు కన్ను కాదంటాడా? నన్ను కాదంటే ఎవరు కడతారో చూస్తాలే. దేవుడికి అర్థం కావాలి. ఏమని? నేను కడితే ఎలాగుండేదో దేవుడికి అర్థం కావాలి. వాళ్ళు కడితే ఫెయిల్ అవ్వాలి. అప్పుడు దేవుడు రియలైజ్ అవ్వాలి. ఏమని? అరే రే, దావీదు చెబితే ఎంత బాగుండేది, అనవసరంగా సొలొమోనుకి ఇచ్చాను. చూడండి ఎంత హ్యూమన్ మైండ్ మనలో పనిచేస్తుందో. ఒక పని మనల్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఏం కోరుకుంటాం? ఫెయిల్ అవ్వాలి. ఇదిగో వివేక్ ఒక పని ఇచ్చా నేను, ఇంకొకరిని కాదని, టైటస్ని కాదని వివేక్ ఇచ్చా అనుకోండి, టైటస్ ఏమనుకుంటాడు? ఈ వివేక్ ఫెయిల్ అయితే ఎంత బాగుండో. అప్పుడు అన్నకు అర్థమైంది, పాస్టర్ గారికి అర్థమైంది, భలే పని చేశానే, టైటస్కి ఇస్తే ఎంత బాగుండేదో, సక్సెస్ చేసేవాడేమో. అర్థమవుతా ఉందా? కానీ దావీదు యొక్క మనస్సు ఉండి ఎంత పవిత్రమైన మనస్సో, ఎంత మెచ్యూర్ మైండో. దేవుడు కాదు అని చెప్పినా సరే తను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వకోకుండా తను ఏం చేశాడో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామా? చూడండి, 1వ వచనము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గలవాడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడి. చూడండి, ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి దావీదు, దేవుడు కాదన్నప్పుడు దావీదు చేసిన పని ఏంటి? నా కుమారుడికి నేను సపోర్ట్గా నిలబడాలి. నేను ఎటు కట్టట్లేదు, నా కుమారుడికి నేను రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయడానికి ఏం చేశాడంట? చూడండి, తన అవగాహన ఏంటి? దేవుని యొక్క మందిరం గురించి ఏమనుకుంటా ఉన్నాడు? ఇది మనుష్యునికి కాదు. ఈ మాటలు జాగ్రత్తగా పట్టుకుందామా? ఈ విషయాలు మళ్ళీ తర్వాత నేను రికలెక్ట్ చేస్తానండి వేరే సందర్భంలో. ఈ దేవుని యొక్క మందిరం కట్టడం అంటే ఏదో మనుషునికి చేసిన పని కాదు. దేవుని మందిరంలో ఒక పని చేయటం అంటే మనుషునికి చేసినట్టు కాదు. ఇది ఎవరు చేసినట్టంట? దేవునిది. చాలాసార్లు ఈ మైండ్ ఎక్కువగా పనిచేస్తుంది కదా. ఏమని? ఏదైనా ఒక పని చేశాను అనుకోండి, నేను అన్న చెప్తే చేశాను, అక్క చెప్తే చేశాను, ఆంటీ చెప్తే చేశాను, అంకుల్ చెప్తే చేశాను. వాళ్ళ కోసంగా నువ్వు చేస్తుంది. నువ్వు వాళ్ళు చెప్పారేమో, కానీ చేసేటువంటి నీకు ఎలాంటి మనసు ఉండాలి? దేవునికి చేశాను, దేవుని పని. కాబట్టి ఇది దేవునిది. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? ఈ పని బహు గొప్పది. దేవుని మందిరం కట్టడం అనేది దావీదు యొక్క మనసులో ఎలా ఉంది? ఈ పని బహు గొప్పది. ఏదో మామూలు పని అని అనుకోవట్లేదు, ఆర్డినరీ వర్క్ అనుకోవట్లేదు, చాలా ప్రత్యేకమైనది. ఎవరైనా చర్చిలోంచి ఎవరైనా వచ్చారనుకోండి, మీ ఇంటికి 12ంటికి వచ్చారు. 12ంటికి వస్తే మీరు ఏం చేస్తారు? మధ్యాహ్నం వచ్చారు కదా, భోజనం టైం అయిపోయింది, కాస్త ఏదైనా వండుతా తిని వెళ్ళు అంటాం ప్రేమతో. అదే ఆ ఊరి ఎమ్మెల్యేనో
లేకపోతే ఇంకొకరు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా మధ్యాహ్నం వస్తే ఏం చేస్తావు? వండి పెడతావు. ఇద్దరు వంటకాల్లో తేడా ఉందా? ఏమో మీరేం ఆలోచిస్తలే అనుకున్నాను. తేడా ఉందా? ఏం తేడా ఉంటుంది? ఎమ్మెల్యే గారంట, ఆయనకి ఎలా వండుతాం? అసలు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని, అదే మన అక్క నువ్వే కదా ఆ చట్నీ ఉంది వేసుకో, కాస్త ఓపిక లేదక్క. అదే వేరే వాళ్ళు వస్తే ఏం చేస్తావు? అర్థమవుతున్న వేరియేషన్ మీకు? ఏంటి తేడా ఏంటి? ఇది పని బహు గొప్పది, నేను చేసే పని గొప్పది అనుకొని ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తున్నావు? చాలా ఎక్కువగా చేస్తాము. దేవుని పనిని ఎలా చేయాలంట? జాగ్రత్తగా దావీదు యొక్క మనసును పట్టుకుంటున్నారా మీరు? దావీదు యొక్క మనసును మీరు అర్థం చేసుకుంటున్నారా? దేవుని మందిరం విషయంలో అది ఏ పనైనా కావచ్చు, నా మనసు ఎలా ఉండాలి? పని బహు గొప్పది. ఎంత వేగంగా ఉంటుందో కొన్నిసార్లు. చిన్న పనే కదా ఎవరొకరు చేస్తారని, లేకపోతే ఏమంటే కొన్నిసార్లు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎవరొకరు చేస్తారులే అన్న, ఏముంది పట్టాలు వేయటమేగా. ఎవరొకరు చేస్తారులే అన్న, ఏముంది ఓడవటమేగా. దేవుని పని బహు గొప్పది. ఇక్కడ నిలబడి చేసే పనే కాదు, అక్కడ వెనకమాల చేసే ఏ పనైనా సరే, అది చిన్న పనైనా సరే, దేవుని మందిరంలో చేసే పని ఎలాంటిది? బహు గొప్పది. మొట్టమొదటిది ఏంది? అది మనుషులకు చేసేది కాదు. రెండోది పని బహు గొప్పది. ఆ తర్వాత మనం చూద్దామా? తర్వాత ఏముంది? నా దేవుని మందిరముకు కావాల్సిన బంగారు పనిని నేను బహుగా ప్రయాసపడి. ఆ వచనం పట్టుకున్నారా మీరు? రెండవ వచనంలో దేవుని మందిరానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఎలా సమకూర్చాయంటే, ఒక రాజు ప్రయాసపడేది ఉంది. మామూలుగా అయితే అకౌంట్లో ఎంత ఉంది డబ్బులు కొట్టండిరా అనొచ్చు. కాదు, నా దేవుని మందిరానికి నేను సమకూర్చవలసింది ఏం చేయాలి? ఇంకా ప్రయాసపడాలి, ఇంకా కలెక్ట్ చేయాలి, ఇంకా తీసుకురావాలి. ఒక రాజు బహుగా ప్రయాసపడి ఏం చేశాడు? కలెక్ట్ చేసి ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు తెలుసా? చూడండి, ఆ తర్వాత మాట ఉంటాయి కదా, 3వ వచనము. మరియు నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి మక్కువ చేత ఏముందంట? దేవుని మందిరం విషయంలో మక్కువ, లవ్. దేవుని యొక్క మందిరం పనిని ఎలా చేస్తా ఉన్నాడు? ప్రేమించి చేస్తా ఉన్నాడు. ఇది దేవుని పని. ప్రేమించి ఏమిచ్చాడంట? నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చాను. ఎంత ఇచ్చాడా అంటే 4వ వచనం ఉండేది కదా, ఏమిచ్చాడంట? గదుల గోడల రేకులు పూతలకు బంగారు పనికి బంగారమును, వెండికి వెండిని, పనివారిని ప్రతి విధమైనటువంటి పనికి 6000 మణుగుల ఓఫీరు బంగారము. 6000 మణుగులు. ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉంటుంది అన్నమాట మణుగు అనేది. ఒక మణుగు ఎంతో తెలుసండి? దగ్గరగా 32 కేజీల బంగారం. 6000 మణుగులు అంటే ఎంతో లెక్కేయండి ఎవరన్నా. 6000 × 33 అయితే ఎంత వస్తుందో? నేను వేసి నాకు అర్థం కాక వదిలేశాను. బాబాయ్ ఎంత టైం యాడ్ స్పెండ్ చేస్తాలే అని. నేనేం ప్రయత్నం చేశానంటే, ఎన్ని కేజీల బంగారం వస్తుంది? దగ్గర 90,000 పైన ఎంత వచ్చింది నెంబర్ రాసుకున్నాను. నేను అక్కడ పేపర్ రాసుకున్నాను. ఎంత వచ్చింది? 1,00,000. బాబాయ్ 1,98,000. బాబోయ్ 1,98,000 కేజీల బంగారం. కేజీ బంగారం ఎంత కనుక్కొని లెక్కేసుకోండి. ఈరోజు దేవునికి ఇవ్వాలంటే ఏమండి చచ్చిపోతున్నాం కదా. ఎంత ఇవ్వాలా? నిజంగా ఆ భక్తుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు అండి, చూడండి దేవుని మందిరాన్ని ఎంత విలువగా చూస్తున్నాడో. దేవుని మందిరం అంటే, దేవుని మందిరంలో పని అంటే, దేవుని అవసరాలంటే ఏమండి ఎంత విలువగా వాళ్ళు చూస్తూ ఉన్నారో. ఈరోజు ఏమొచ్చేస్తున్నారు సార్ విశ్వాసులకి? స్వార్థం. అమ్మో ఇంత. తర్వాత అది ఎలా ఇచ్చాడంట? మళ్ళా మక్కువతో, బాధతో కాదంట, ఇష్టపూర్వకంగా ఇచ్చాడంట. తర్వాత చూడండి,
6వ వచనము చదువుదామా. 6 నుంచి 9 చూసినట్లయితే అప్పుడు 5 చదువుదామా. ఆ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారైన మీలో ఉన్నారా? అతను ఇవ్వటమే కాదంట, ఏం చేస్తున్నాడు? అనౌన్స్ చేస్తున్నాడు, అయ్యా దేవుని మందిరం పని చాలా గొప్పది, ఇది మనుషులకు చేసేది కాదు. ఏమంటే మన దేవుని మందిరము అది చాలా ఘనముగా ఉండాలి. మీలో ఎవరైనా సరే మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? చూడండి, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని పని ఒక్కనే చేస్తే ఎంత అయింది, కలుపుకొని చేస్తే ఎంత అయింది. ఇది చాలా పెద్ద సీక్రెట్. దేవుని పని ఏదైనా సరే ఒంటరిగా చేయటానికి ప్రయత్నం చేయకూడదు. నేను కూడా సేవకు వచ్చిన తొలి దినాల్లో నా మైండ్ అదే ఉండేది, వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, నేను ఒక్కనైతే బాగా చేస్తాలే. కాదంట, కలిసి చేయాలి. ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుని మందిరం కట్టేటప్పుడు ఏం చేస్తున్నాడు? రండి కలిసి చేద్దాం. కాబట్టి అందరినీ కలుపుకొని 7వ వచనం దగ్గర నుంచి 6 నుంచి 9 వరకు మీరు చూసినట్లయితే అప్పుడు అందరూ ఏం చేశారంట? మనఃపూర్వకంగా దేవుని మందిరానికి, ఏమండి వీళ్ళు తెచ్చినంత తెలుసా? 7వ వచనం చూడండి. మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి ఎంతంట? ఇందాక మనం వేసిన 6,000 మణుగులే. వీళ్ళందరూ కూడా ఎలా ఇచ్చారంట? మళ్ళీ అది మనఃపూర్వకముగా. మీకు అర్థమవుతా ఉందా? మొదటి దేవాలయం కట్టడానికి, ఏమండి దేవుని పని, దేవుని యొక్క ఇల్లు అనేటువంటిది వాళ్ళ మనసులో ఎలాగా ఉందో మీకు అర్థమవుతా ఉందా? ఎలాంటి సాక్రిఫిషియల్గా వాళ్ళు దేవుని మందిరం కొరకు వాళ్ళు కోరుకున్నారో. రండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను ఎవరు కట్టారని చెప్పాము? ఇది సొలొమోను భక్తుడు. కాబట్టి సొలొమోను భక్తుడు ఎలా కట్టాడో కొన్ని మాటలు మీకు చూపిస్తానండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము. దేవుని మందిరాన్ని ఎంతగా వాళ్ళు ప్రేమించారో పేరా. ఇవి చదువుతా ఉన్నప్పుడు ఏమండి మన యొక్క మనస్సు ఎలాగుందో దేవుని మందిరం విషయంలో అనేది కూడా మనం ఆలోచన చేయాలి. చదువుదామా. 6వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. 6వ అధ్యాయము 2 నుంచి చదువుదామా. రాజైన సొలొమోను మందిరము 60 మూరల పొడగును, 20 మూరల వెడల్పును, 30 మూరలు. సరే, ఈ 2 నుంచి 6 వరకు మీరు చూస్తే అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. 2 నుంచి 6 వరకు ఏమన్నాయి? కొలతలు. ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, తర్వాత ఎంత బారు ఉండాలి, తర్వాత కిటికీ ఎక్కడుండాలి, గుమ్మం ఎక్కడుండాలి, కిటికీ సైజ్ ఎంత, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? దేవుని మందిరం ఎలా పడితే అలా కట్టకూడదు. ఎవరి ఆలోచన చేస్తారు తెలుసా? దేవుడి యొక్క జ్ఞానము కలిగిన సొలొమోను దేవుని మందిరం విషయంలో ఏమండి ఎంత చక్కగా ప్రణాళిక వేస్తూ ఉన్నాడో. దేవుని మందిరం ఎలా పడితే అలా ఉండకూడదు, ఒక లెక్క ఉండాలి. దేవుని మందిరం ఒక మంచి కొలతలతో చక్కగా ప్లాన్డ్గా కట్టాలి, వేగ్గా వెళ్ళకూడదు. కొంతమంది ఇల్లు ఎలా కట్టుకుంటారు? చాలా ఆలోచిస్తారు. కొన్ని ఇళ్ళల్లోకి వెళ్తే మాకు అర్థమవుతూ ఉంటుంది, భలే ప్లాన్ చేశారు వీళ్ళు. పలానా అవసరం ఉండిద్దని తెలిసి ఏం చేశారు? ఇది కట్టుంటారు. పలానా అవసరం ఉండిద్దని తెలిసి ఇది పెట్టుంటారు. భలే కట్టారు ప్లాన్డ్గా కట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్లో తెలుసా అండి, వాళ్ళ గృహాన్ని ప్రేమించి ప్లాన్ కట్టారు. సొలొమోను యొక్క మనసులో కూడా ఏముంది? దేవుని యొక్క మందిరం అంటే ఎంత ప్రేమో, ఎలా పడితే అలా ఉండకూడదు, వెల్ ప్లాన్డ్. ఏమండి తర్వాత చూడండి 6వ అధ్యాయం 7వ వచనము. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ఇక్కడి నుంచి జాతర చదువుదామా. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. చూడండి ఎంత డిసిప్లిన్ కట్టాడో. దేవుని మందిరంలో మీరు ఆలోచన చేయండి, కొన్ని వేల మంది పనివాళ్ళు చేస్తుంటారు అక్కడ, అవునా కదా? ఇంతమందికి బ్రేక్ ఇచ్చామనుకోండి ఏమొస్తుంది? 12కి బ్రేక్ ఇస్తాం మనం. బ్రేక్ ఇస్తే ఏం చేస్తారు మీరందరూ? అక్క అంటారు. అక్కడెక్కడో ఉండేది ఈ అక్క, ఇక్కడి నుంచి అరుచుకుంటే వెళ్తుంది అక్కో అని.
దేవుని మందిరం అంటే ఏమండి, ఎంత నాయిసీగా చూస్తూ ఉంటామో. పర్వాలేదు, మార్కెట్లో పిలిచినట్టుగా పిలుచుకుందాం, ఎలా పడితే అలా పిలవచ్చులే, ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చులే, గట్టి గట్టిగా మాట్లాడుకోవడం. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒక్క ఇనుప ఏమండి పనిముట్టు యొక్క సౌండ్, సుత్తే సౌండ్ కూడా రాలేదంట. ఎందుకని? దేవుని మందిరము ఎంత నిశ్శబ్దంగా ఉండాలో. అమ్మో, దేవుని మందిరంలో ఏముండాలి? శబ్దాలు ఉండకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మరి ఎలాగ ఆర్డర్ పాస్ చేసాడో తెలియదండి. ఈరోజు మందిరాలంటే ఎలా అయిపోయినాయి అంటే, వచ్చి కూర్చుంటాము, వాకింగ్ చదువుతూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఉంటాం. వచ్చి కూర్చుంటాము, ఫోన్ చూస్తూ కూర్చుంటాం. ఇదేం డిసిప్లినా? మరి కొన్ని సంఘాల్లో ఒక బోర్డులు పెడతారు, ఏం తెలుసా? ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్ అని. దేవుని మందిరమే ఏమండి, పెద్ద పాటలు పెట్టేసుకుంటాం. రింగ్ టోన్కి ఏం పెడతావు? మామూలు పాటలు కాదు అవి. ఆ పాట వినంగా, ఆ పాట ఎందుకు పెడతాం తెలుసా? పక్కన వాళ్ళు వినాలి ముందు. అసలు ఎంత అద్భుతమైన పాట పెట్టుకుందో ఈ చెల్లి, ఎంత అద్భుతమైన పాట పెట్టుకున్నాడో ఈ తమ్ముడు. కాబట్టి ముందు అసలు వెంటనే కూడా ఎత్తావు, మళ్ళీ అసలు కాసేపు రింగ్ అవ్వాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అండి, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సొలొమోను యొక్క కట్టే విధానం మనం చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది తెలుసా? దేవుని మందిరంలో ఏమంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి, దేవుని మందిరం విషయంలో మన మనస్సు ఎలా ఉండాలి చెప్తారా? మొట్టమొదటిది, మందిరాన్ని ప్రేమించి ఏం చేశాడు? పక్కా కొలతలు, ఎక్కడ కూడా ఏమండి కట్టే విషయంలో ఇండిసిప్లిన్ లేదు. రెండోది ఏంటిది? కడతా ఉన్నప్పుడు కూడా ఏం లేదంట, పిన్ డ్రాప్ సైలెంట్. నేర్చుకుందామా ఈ విషయాలు? దేవుని మందిరంలో ఏమండి మన బిహేవియర్ ఎలాగుండాలో. ఆ తర్వాత చూద్దామా, 6వ అధ్యాయము 11 నుంచి 13 చూద్దామా. అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, ఈ మందిరము నీవు కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు. నేను నియమించిన ఆజ్ఞను వాటిని గైకొనెడలా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను. దయచేసి ఓర్చుకోండా, కొంచెం ఫాస్ట్గా చదువుతాను నేను, ఎందుకంటే టైం లేదు కాబట్టి, మళ్ళీ మీరు చదివేంత టైం లేదు కాబట్టి మీరు నోట్ చేసుకోండి, చదవడానికి ప్రయత్నం చేయండి నాతో పాటు. మూడోది ఏం చూస్తానో తెలుసా? దేవుని మందిరం కడుతున్నటువంటి సొలొమోన్ని దేవుడు డిసిప్లిన్ చేస్తున్నాడు. సొలొమోను, నువ్వు బాగానే కడుతున్నావు, మంచిగా మెజర్మెంట్స్ తీసుకున్నావు, ఎక్కడ కట్టే విషయం నీకు నిర్లక్ష్యం లేదు. తర్వాత మంచిగా కట్టిస్తున్నావు, ఎక్కడ కూడా శబ్దం లేకుండా కట్టిస్తున్నావు, బాగానే ఉంది. నీ లైఫ్ కూడా బాగుండాలి. నీ లైఫ్ ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా నీకు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి మనము కూడా మన జీవితాలు, మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, దేవుని మందిరంకి వస్తున్నప్పుడు ఎలా రావాలి? పరమగీతాల్లో ప్రసంగిలి మాట చూసాం కదా, ఏమంటా ఉన్నాడు? నీ దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరం కడుతున్నటువంటి సొలొమోనుతో కూడా ప్రభు అన్నారు, డిసిప్లిన్ యువర్ లైఫ్, డిసిప్లిన్ యువర్ లైఫ్. చూడండి 6వ అధ్యాయం 37 వచనము. 6వ అధ్యాయం 37-30 చూద్దామా. జీపొన మాసమున యెహోవా మందిర పునాది వేయబడను. 11వ సంవత్సరము బోలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగమన్నిటిని 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించెను. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? మొదటి దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందండి, పునాది వేసిన దగ్గర నుంచి కంప్లీట్ అవడానికి. ఆ తర్వాత జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనము, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుండి దాని అంతటికి ముగించెను. జాగ్రత్తగా అర్థం చేసుకుని 2 మాటలు. సొలొమోను రాజు అయిన 4వ సంవత్సరంలో దేవాలయం కట్ట మొదలుపెట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు. ఆ తర్వాత ఏం కట్టుకున్నాడు? తన ఇంటిని కట్టుకున్నాడు. ఇక్కడ ఈ జాగ్రత్తగా ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? సొలొమోను రాజు అయినప్పుడు మొదట తన ఇల్లు కట్టుకోవాలా? మొదట నా ఇల్లు కట్టుకుందాం, మొదట నేను చక్కగా ఉన్నాను, కాస్త అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడొచ్చే దేవుని ఇల్లు అనలా. మొదట దేవుని మందిరము, ఆ తర్వాత తన ఇల్లు.
ఏమండి ఈరోజు ఈ ప్రయారిటీస్ మిస్ అయినాయి. హగ్గయి గ్రంథంలో దేవుడు ఆక్షేపించిన విషయం ఏంటి? ఇదే కదా, జనులారా మీ ప్రవర్తన ఆలోచించుకునండి. దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరేం చేస్తున్నారు? మీ ఇల్లు కట్టుకోవడానికి మీరు త్వరపడతా ఉన్నారు. మిస్ మ్యాచింగ్ ద ప్రయారిటీస్. దేవుని బిడ్డలు ఏమండి, దేవుని బిడ్డల జీవితాల్లో ఈ ప్రాధాన్యతలు మారకూడదు. చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా ఈ ప్రాధాన్యతలు మనం మెయింటైన్ చేయమండి. దేవుని మందిరమా, పర్లేదులే, పెళ్ళికి వెళ్దాం. ఎందుకని? పెళ్ళి సంవత్సరంలో జీవితంలో ఒకసారి జరిగిద్ది, మళ్ళా రాదుగా పెళ్ళి. చూడండి, అన్యులు ఎలా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. మన చుట్టాలే కొన్నిసార్లు అంటారు ఏమని, పెళ్ళి మాటికి రాదు కదా, ఏముంది ఇంకోసారి వెళ్ళొచ్చులే మందిరానికి. ఏం చేస్తాం మళ్ళీ అక్కడ ఆ టైంలో మనం? సరేలే దేవుని మందిరం తర్వాత వెళ్తాలే. దేనికి వెళ్తాం? ముందు బయటికి వెళ్దాం. ఈరోజు దేవుని మందిరం విషయంలో మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? సొలొమోను అంటున్నాడు, మొదట దేవుని మందిరము, తర్వాత ఏమండి నా ఇల్లు. ఆ తర్వాత 12వ వచనం, 7-12 చివరి మాట చూద్దాం, బి పార్ట్. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిగానే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. దేవుని మందిరం ఎలా కట్టాడో, దేవుని మందిరానికి వాడినటువంటి క్వాలిటీ మెటీరియల్స్ ఎలా కట్టుంటాడో, నా ఇంటిని కూడా అలాగే కట్టుకున్న. మెజర్మెంట్స్ తేడా రావచ్చేమోలేండి, ఈయన పెద్దగా కట్టుకున్నాడు కాస్త, కానీ క్వాలిటీ. చాలాసార్లు దేవుని మందిరానికి ఏదైనా వస్తువు ఇద్దాం అనుకున్నాను అనుకోండి, ఎలా ఉండిద్ది? నేను రోజు ఐఎమ్ వెరీ సారీ, ఎవరి గురించి ఈ మాట అంటలేదండి, కానీ చెప్తున్నాను, చాలాసార్లు మనలో పనిచేసే మనసు అలాగే ఉండిద్దేమో. ఒక కొట్టుకు వెళ్ళి ఏదో ప్లాస్టిక్ వస్తువులు పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అంటున్నాడు అన్నమాట, ఆయన ప్రభు నమ్ముకుని ఆయనే అన్నాడు, ఏమండి చర్చిలో పంచడానికి కొన్ని డబ్బాలు కావాలని అంటున్నాడు. ఆయన కొన్ని రేట్లు చూపించాడు, ఇదిగో ఇది ఇంతండి, ఇది ఇంతండి, కొంచెం తక్కువలో చూపించండి. చర్చిలో ఇవ్వడానికి ఏమి ఇవ్వాలంట? తక్కువలో చూపించండి. నీ ఇంట్లో కొనుక్కోవడానికి చైర్ ఏం కొంటావు? నీ ఇంట్లో కొనుక్కోవడానికి ఏదైనా ప్లేట్ కొనాలంటే ఏ ప్లేట్ కొంటావు? నీ ఇంట్లో కావాల్సిన వస్తువు ఏది కొంటావు? దేవుని మందిరం అనగానే ఏమొచ్చేస్తుంది? పర్వాలేదులేండి, దేవుని మందిరానికే కదా. పేరా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఒకవేళ మనం తక్కువ కొనుక్కున్నా పర్వాలేదేమో కానండి, దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలనుకోవాలి? మనం శ్రేష్టమైనది ఇవ్వాలి. ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుందామా? సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కడతా ఉన్నప్పుడు తన యొక్క మనసు ఎలా ఉంది? దేవుని మందిరం ఎలా పడితే అలా కట్టకూడదు. వెల్ ప్లాన్డ్, ప్రతి దానికి ఒక పర్పస్తో కట్టాడండి. దాని వెనకాల కారణం తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించాడు. రెండవది ఏం చెప్పుకున్నాము? డిసిప్లిన్. దేవుని మందిరంలో ఏమండి కట్టేటప్పుడు ఐ వాజ్ వెరీ వండర్. ఎలా సాధ్యమైంది అది? రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడుతున్నప్పుడు శబ్దం రావడానికి అవకాశం ఉందిగా, కానీ ఎలా ఇన్స్ట్రక్ట్ చేశాడో తెలియదండి. పని వాళ్ళు కూడా ఎలా చేశారంట? చాలా నెమ్మదిగా. మనం వస్తాం కదా కొన్నిసార్లు మధ్యలో వస్తాం, ప్రేయర్ మధ్యలో వచ్చేప్పుడు ఎలా నడుస్తాం? ప్రేయర్ ముందంటే తడావుడిగా నడుస్తాం అందరికి అర్థమయ్యేలాగా. ప్రేయర్ మధ్యలో వచ్చేప్పుడు ఎలా వస్తావు? సైలెంట్గా వస్తాం కదా. వీళ్ళు కూడా ఎలా చేశారంట? చూడండి, వాళ్ళు ఎంత దేవుని మందిరం అనే భయంతో. ఏమండి ఈరోజు మనం కూడా ఏం కల్టివేట్ చేసుకోవాలి? దేవుని మందిరంలో ఏమండి ఒక డిసిప్లిన్ మనం ఫాలో అవ్వాలి. డిసిప్లిన్ ఏమండి ఆటలాడుకోకూడదు. ఏమండి ఎలా పడితే అలా మాట్లాడుకోకూడదు. తర్వాత మూడోది ఏంటిది? తన లైఫ్ డిసిప్లిన్. దేవుడు ఏం చెప్పాడు? కడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుడు తన లైఫ్ని డిసిప్లిన్ చేసుకోమంటున్నాడు. తర్వాత నాలుగోది ఏంటిది? 7 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏం కట్టాడు? తన ఇల్లుని కట్టుకున్నాడు. దేవుని మందిరానికి ఏమండి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత చివరిగా ఏం చెప్పామంటే దేవుని మందిరంలో ఎలా కట్టాడో అలాగే సేమ్ క్వాలిటీ ఏమండి తన ఇంటికి కూడా వాడుకున్నాడంట. ఈక్వల్ ప్రయారిటీస్. దేవుని మందిరానికి ఏమండి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తన ఇంటికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 8వ అధ్యాయము 18-20 వచ్చి చూద్దామా? చివరగా 8, 18, 20 దేవుని మందిరం కట్టేటప్పుడు సొలొమోను ఎలాంటి ఉద్దేశంతో కట్టాడంటే
8:18 తన తండ్రి తనతో చెప్పాడంట, ఏమని? నా నామగణత కొరకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. దేవుడు దావీదుతో అన్నాడంట, అయ్యా దావీదు, నువ్వు నా కోసం ఒక మందిరం కడదాం అనుకున్నావు కదా, ఏ ఉద్దేశంతో కడదాం అనుకుంటున్నావు? అయ్యా నీ నామగణత కొరకు కడదామని అనుకున్నానయ్యా. అలాగైతే మంచిదే. ఇప్పుడు అదే ఉద్దేశాన్ని దావీదు తన కుమారుడితో పంచుకున్నాడు. తన కుమారుడు కూడా దేవాలయం కట్టిన తర్వాత తను కూడా ఏమంటున్నాడు తెలుసా? 20వ వచనము 2వ భాగం చూద్దామా? యెహోవా నామ గణతకు మందిరమును కట్టించి ఉన్నాను. అసలు దేవుని మందిరం కట్టడానికి దాని బ్యాక్గ్రౌండ్లో ఏం పనిచేసింది? ఇదిగో నా జ్ఞానం ఎంతో చూడండి అంటానికి కాదంట. ఏమండి, చాలాసార్లు ఒక పని చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఏం కనిపిస్తుంది తెలుసా? నా ఐడెంటిటీ తెలియాలి, నేనున్నానని తెలియాలి, దేవుని పని నేను చేశాను తెలియాలి. సొలొమోను ఎంత గొప్పగా మందిరం కట్టాడా అంటే, ఆ మందిరం కట్టిన తర్వాత దాని ఉద్దేశం ఏం తెలుసా? ఇదిగో నా పేరు కోసం కాదు, పలానా సొలొమోను కట్టించాడు దానికోసం కాదు ఇది కట్టింది, దేవుని నామ ఘనత కొరకు. చూడండి ఎంత హై ప్రయారిటీస్ దేవుని మందిరం విషయంలో వాళ్ళు కలిగి ఉన్నారు పేర. ఆ తర్వాత చూడండి 8వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి వచ్చినట్టుగా మనం చూద్దాం అవసరం మాట. 10వ వచనం దగ్గర చూద్దాం. 10 యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నిలిపాను, కాబట్టి యెహోవా తేజస్సు తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా. ఎప్పుడైతే సొలొమోను ఆ యొక్క దేవాలయం కట్టాడో, తర్వాత బళ్ళు అర్పించడం మొదలుపెట్టారు. బళ్ళు ఎప్పుడైతే అర్పించి ప్రార్థన చేశాడో వెంటనే ఏమొచ్చిందంట? దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరములో నిండుకొనెను. ఇప్పటివరకు ఏం చూసాం మనం? దేవాలయము ఎవరు కట్టాలనుకున్నారు చూసాము. ఎవరు? దావీదు. దేవుడు దావీదుని కట్టనిచ్చాడా? కట్టిన వాళ్ళు రిజెక్ట్ చేశాడు. మూడవది, దావీదు ఎలా కట్టడానికి తను తన మనసు నిలుపుకున్నాడో, సహాయం చేయడానికి ఎలాగ మనసు నిలుపుకున్నాడో మనం చూసాము. ఆ తర్వాత సొలొమోను కడతా ఉన్నప్పుడు తన మనసు ఎలాగుందో మనం చూస్తూ వచ్చాము. కట్టిన తర్వాత ఏమైందంట? ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, బళ్ళు అర్పిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి వచ్చిందంట. తర్వాత దేవుని యొక్క మహిమ ఎలాగా మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిందో కొన్ని మాటలు మీకు చూపిస్తాను రండి. దేవుని మహిమ ఎలాగ విడిచి వెళ్ళిపోయిందో యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. తర్వాత మీరు చదువుకోండి. 8, 9, 10 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో ఉంటాయి ఈ విషయాలు. ఈరోజు మీకు 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. రండి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనము. ఎందుకు దేవుని మహిమ మందిరాన్ని విడిచిపెట్టేసింది? ఎందుకు దేవుడు ఆ మందిరాన్ని తృణీకరించాడో చూద్దామా? 3వ వచనం చూద్దానండి. 8:3. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రులు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశం మధ్య నన్నెత్తి దేవుని దర్శనములను చూచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపునటువంటి ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపాను. యెహెజ్కేలుని దేవుడు మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోయి ఉత్తరము, దేవాలయానికి ఉత్తరము దిక్కున్నటువంటి గుమ్మము ద్వారము దగ్గరే ఏముందంటే అక్కడ విగ్రహము. పేరా జాతికి మాట వింటున్నారా? దేవుడు దేవాలయమును విడిచిపెట్టడానికి మొట్టమొదటి కారణం తెలుసా? ఆ దేవాలయపు గుమ్మము దగ్గరే ఏం కనిపించింది? విగ్రహము. ఇంగ్లీష్లో ఒక మాట ఉండేదండి, ఏ లార్జ్ ఐడల్. పెద్ద విగ్రహం అడుగు పెట్టినారంట. ఎక్కడ? దేవుని మందిరపు ద్వారము దగ్గర. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని మందిరాన్ని దేంతో పోల్చుకోవచ్చు తెలుసా? మన యొక్క జీవితాలతో మనం పోల్చుకొని ఆలోచన చేయవచ్చు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తూ ఉంటాడు అంటే కారణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు దేవుడు మందిరాన్ని తృణీకరించాడంట? ఎందుకు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంట? వీళ్ళు ఏం చేశారంటే దేవునికి బల్లర్పించవలసినటువంటి స్థానములో ఎంట్రన్స్లోనే ఏం పెట్టారంట? పెద్ద విగ్రహాన్ని పెట్టారంట. ప్రభు అన్నారు, నాకు రోషం పుట్టిస్తూ ఉన్నారు వీళ్ళు. మరొకటి మాట చూద్దామా?
తర్వాత మీకు దాన్ని వివరిస్తారండి ఏంట అర్థం ఏంట అనేది. 7 నుంచి 12 వచనం చూద్దామా. రెండవది, వీటికంటే మరి అధికమైన హేక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము తవ్వి. ఏమండి, ఈ మందిరంలో దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా యెహెజ్కేలు, ఒక విగ్రహమే కాదు, ఇంతకంటే హేయమైంది ఇంకోటి చూపిస్తారా? ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? మళ్ళా తీసుకొని వెళ్ళి మందిర ఆవరణంలో దింపాయంట. మందిర ఆవరణములో ఎక్కడ ఒక గోడ వైపు చూపిస్తాంట. ఇదిగో ఆ సందులో చూడు. గోడ సందులో ఎవరు పెట్టుకుంటారండి? కానీ వీళ్ళు ఏం చేసి తెలుసా? గోడ సందులో ఏమండి రహస్యముగా, అక్కడ ఒక మాట ఉంది, చీకటిలో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహాలన్నిటినీ కూడా గోడ మీద చెక్కున్నారు. రహస్యముగా 72 మంది పెద్దలు, వీళ్ళు మళ్ళీ ఎవరో కాదు. ఎవరు ఎలా చేస్తున్నారు? రహస్యముగా 72 మంది పెద్దలు దేవాలయములో రహస్యముగా విగ్రహాలు పెట్టుకున్నారయ్యా. ప్రభు అంటున్నారు, నాకు రోషం పుట్టిస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత చూడండి, మళ్ళా దాని తర్వాత వెళ్తే 13వ చూడండి, 13వ వచనము. మరియు ఆయనని నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుండిరి. అయ్యా ఇంకో చోట తీసుకెళ్తారా అని దేవాలయంలో మరొక ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ ఏం కనపడిందంట? కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. దేని చూసి? తమ్మూజు దేవతని. తమ్మూజు దేవత అంటే ఎవరు తెలుసండి? ఫర్టిలిటీ గాడ్ అంటారు. సంతానాన్ని ఇచ్చేటువంటి దేవత. దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి దేవుని బిడ్డలు ఏమంటే దేవుని మందిరములో ఒక దేవతను పెట్టుకొని ఆ దేవత దగ్గర ఏడుస్తూ ఉన్నారంట, అయ్యా మా సంతానివ్వు అని. దేవుడికి రోషం పుట్టిస్తా ఉన్నారంట దాన్ని బట్టి. ఆ తర్వాత చివరిగా ఇంకొక మాట చూసినట్లయితే 16వ వచనం చూడండి. 25 మనుష్యులు కనబడిరి. వారు వీపులు యెహోవా ఆలయము తట్టు, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అయ్యో ఉత్తరము తట్టున ఏమండి ఉత్తరము తట్టున దేవుని యొక్క మందస్సం ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది. దాని వైపు వీళ్ళు ఏం చూపిస్తారంట? తమ వీపును చూపిస్తా ఉన్నారు. తూర్పును తేపు తిరిగి తూర్పునటువంటి ఆ యొక్క సూర్యుడికి నమస్కారం చేస్తారంట. ఈ 4 పాపాలు ఇవన్నీ ఎక్కడ జరిగింది తెలుసా? పట్టణంలో కాదు, దేవుని యొక్క ఆలయంలోనే. ఈ 4 ఆలోచిస్తున్నప్పుడు దేవుడు 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఈ 4 విషయాల్ని 2 రకాల పాపాలుగా మనం ఆలోచన చేయవచ్చేమో. మొట్టమొదటిది ఏం తెలుసండి? దేవుని కన్నా ఎక్కువగా వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వటము. ఈరోజు దేవుని యొక్క దేవాలయముగా దేవుడు మనం చేసుకుంటే మనము కూడా ఏం చేస్తాం తెలుసా? దేవునికి హేయకరమైనవే చేస్తున్నామంట. పాత నిబంధనలాగా దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు కానివ్వండి, కానీ ఆయన దుఃఖిస్తూ ఉన్నాడంట. దేన్ని బట్టి? ఈ దేవాలయాన్ని నేనేం చేస్తాను? పాడు చేస్తూ ఉన్నాను. ఎలా పాడు చేసి తెలుసా? దేవుని కంటే ఎక్కువగా వేటికో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాను. దాన్నే బైబిల్ చెప్తా ఉంది, విగ్రహము. యెహెజ్కేలు గ్రంథంలోనే ఒక మాట మనం చూసినట్టయితే 14వ అధ్యాయము 3వ వచనం చదువుదామా. యెహెజ్కేలు గ్రంథము 14:3. ఈరోజు మన జీవితాల్లో దేవుడికి ఇష్టం లేనటువంటివి కొన్ని ఉన్నాయంట. చూద్దామంట. 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహమునే నిలుపుకొని దోషము పుట్టించినంతగా అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఏమని వాళ్ళు వచ్చిన విచారణ చేస్తారు? పైకి వాళ్ళు విగ్రహారాధన చేయట్లేదు, కానీ ఎక్కడ ఉన్నాయంటే విగ్రహాలు? హృదయములోనే. ఈరోజు ఒక చిన్న మాట పరీక్షించుకుందామా? దేవుడు విలువైనటువంటి దేవాలయాన్ని తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి దేవుని యొక్క ఆలయం ఇది. ఇందా మనం చూసాము, సొలొమోను, దావీదు భక్తులు ఎంతగా వాళ్ళు ప్రయాసపడి దేవుని మందిరాన్ని వెలపెట్టి దాన్ని కట్టారో. ఈరోజు ఈ నూతన నిబంధనలో దేవుడు అంటా ఉన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు,
దేవుడు నిన్ను నన్ను ఎంత పెట్టుకున్నాడంట? తన స్వరక్తం ఇచ్చి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట కదా, మీరు విలువ పెట్టుకొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. దేవుడు ఇదిగో నిన్ను ఆయన ఆత్మకు ఆలయముగా చేసుకుని ఉన్నాడు. ఈ ఆలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడంట. కానీ దేవుడు బాధపడతా ఉన్నాడంట. దేవుడు ఇష్టపడట్లేదంట. ఎందుకు తెలుసా? ఎవరిని బట్టి తెలుసా? దేవుని యొక్క ఆలయంలో విగ్రహాలు పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళ విషయంలో. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఎటువంటి విగ్రహాలు మన జీవితాల్లో ఏలుబాటు చేస్తూ ఉన్నాయి? విగ్రహం అంటే అర్థం ఏంటి? దేవుని కన్నా ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా కావచ్చు. ఒకరోజు ఒక దైవజనుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ పిల్లలు నీకు విగ్రహాలు అయిపోయారు కదా, ఎందుకు దేవుని మందిరం రావట్లేదు? అయ్యా పిల్లలన్నా, ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు అన్నా, వర్క్ అన్నా, ఉద్యోగాలు విగ్రహాలు అయిపోతా ఉన్నాయి. ఏమండి, బంధువులు విగ్రహాలు అయిపోతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, నాకు రోషము పుట్టిస్తూ ఉన్నారు మీరు. ఏ విగ్రహాలను బట్టి దేవుడు అంటున్నాడు, నేను ఉండలేకపోతా ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిది ఏమండి, దేవుని కన్నా ఎక్కువ విలువైనవి మన జీవితంలో మనం దాచుకుంటే దేవుడికి రోషం పుట్టించేటువంటిదంట. రెండవది ఏం తెలుసా? ఈ 4 విషయాల్లో మనం చూసినట్లయితే ప్రభువును తృణీకరించారు. ప్రభువును తృణీకరించేటువంటి పాపం చేశారు వాళ్ళు. ఏం పాపం తెలుసా అండి? మొట్టమొదటిది ఏమండి, దేవుని ఆశ్రయించుకోకుండా ఆ స్త్రీలు ఎవరిని ఆశ్రయించారు? తనూజు దేవతను ఆశ్రయించారంట. ఈరోజు విశ్వాసుడు మనము కూడా ఏమండి దేవుడికి రోషం ఎలా పుట్టిస్తామో తెలుసా? నీ జీవితంలో కొరత రావచ్చు. ఏమండి, ఇక్కడ కూర్చున్న అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఏమొస్తుంది? మన జీవితాల్లో అన్నీ హైవేలు కాదు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు కొరతలు వస్తాయి. ఆ నీడ్ టైంలో మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు దేవునికి ప్రార్థన చేయకోకుండానే మనుషుల వైపు చూస్తూ ఉంటాము. దేవుని వైపు చూడుకోకుండానే వేరే వాటిని మనం ఆశ్రయిస్తూ ఉంటాము. వీళ్ళు చేసిన పాపం కూడా అదే. సంతానం లేకపోతే దేవుని దగ్గర రావాలి, కానీ దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారంట. రెండోది ఏం తెలుసా? చివరి పాపం ఏంటి వాళ్ళు చేసింది? ఉత్తరం వైపు వాళ్ళ యొక్క వీపును చూపిస్తున్నారంట. అంటే అర్థమైంది తెలుసా? దేవుని మాటకి వాళ్ళు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడినా సరే ఏమండి, సింపుల్గా ఒక మాట అంట, ఏమని? దేవుడు నాతో మాట్లాడాడన్నా అని. ఎంత వేగంగా ఉంటుంది ఆ మాట. దేవుడు నీతో మాట్లాడా, మరి ఎందుకు విధేయత చూపించట్లేదు? దేవుడు మాట్లాడాడనేసి ఒక 2 రోజులు భయంతో ఉంటే సరిపోయిద్దా? ఏదది కంటిన్యూ అవ్వట్లేదు ఎందుకని? అంతా ఉట్టిదే. దేవునికి మన వీపును చూపిస్తూ ఉంటాం. దేవుడు సరి చేసుకోమన్న విషయంలో, దేవుడు సమర్పించుకోవాల్సినటువంటి విషయాల్లో దేవుడికి వీపే చూపిస్తూ ఉన్నాం. కాబట్టి యేషయా గ్రంథము 8వ అధ్యాయంలో 4 రకాల పాపాలను మనం 2గా చూస్తున్నాము. ఏంటవి? విగ్రహాలు, దేవుడికి ఇష్టం లేనివి, అది మన జీవితాల్లో ఉండకూడదు పేరా. రెండవది, మనం ఏ విషయంలో సమర్పించుకోవాలి అంటే, దేవుడికి నేను లోబడుతున్నానా, దేవుని నేను ఆశ్రయిస్తా ఉన్నానా, ఏమండి దేవుణ్ణి తృణీకరిస్తున్నాను. ఒకవేళ ఎలా తృణీకరించారు వీళ్ళు? అవసరాల్లో దేవుని వైపు చూడకుండా తృణీకరించారు ఆయన్ని. రెండో, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు తృణీకరించారంట. ఈరోజు ఈ విషయాలు బట్టి మనం ప్రభు సన్నిధిలో అడుగుదామా? యేషయా గ్రంథము 9వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, దేవుని తీర్పు వస్తుంది. 10వ అధ్యాయంలో దేవుని మహిమ దేవుని యొక్క దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది పేరా. 10వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? ఎలాగ వెళ్ళిపోయిందంట? యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబుల పైతట్టు నిలవగా. దేవుని మహిమ దేవాలయంలో నుండి కెరూబుల మీదకి వచ్చిన, కెరూబుల మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క మహిమ దేవాలయాన్ని విడిచిపెట్టేసింది పేరా. దానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని పాడు చేయడాన్ని బట్టే దేవుడు సంతోషించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నారంట. ఏమి నేర్చుకోవాలి మనం? దేవుని యొక్క ఆలయాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. విగ్రహాలతో పాడు చేయకూడదు. దేవుని తృణీకరించి ఆయనకు రోషం పుట్టించకూడదు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి.
అక్కడ దేవాలయము పడగొట్టబట్టం చూస్తాము. బబులోను రాజు వచ్చి దాడి చేస్తాడు. దాడి చేసి ఆ యొక్క 13వ వచనం దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 25వ అధ్యాయము 6వ వచనం వరకు దేవాలయం ఎలాగ పడగొట్టబడిందో, ఎలాగ అంచెలంచెలుగా నాశనమైందో ఉంటుంది. బబులోను రాజు 3 పర్యాయాలు వస్తాడు. యెహోయాకీను సమయంలో వస్తాడు, చివరగా సిద్కియా సమయంలో వస్తాడు. వచ్చి ఆ 3 పర్యాయాలు జ్ఞానులని, ధనవంతులని, ఆస్తిని అంతా తీసుకువెళ్ళి 3వసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవాలయపు గోడలను పడగొడతాడు, దేవాలయాన్ని కాల్చివేస్తాడు. ఎందుకు దేవుని యొక్క దేవాలయం కాల్చబడింది? ఎందుకు దేవుని యొక్క దేవాలయం పడగొట్టబడింది? దేవుని యొక్క మహిమ అందులో లేదు కాబట్టి. దేవుని మహిమ అందులో ఉంటే ఎవ్వరు వచ్చి దాడి చేసేవాళ్ళు అసలు ఆ అవకాశమే లేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఏమో తెలుసా, పడిపోతూ ఉంటాము, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? పడిపోవడానికి కారణం ఒకటే, దేవుని నిర్లక్ష్యము చేసి దేవునితో సరైన సంబంధాన్ని మనం కలిగి లేకపోతే ఏమవుతాం? పడగొట్టబడతాం మనం కూడా. కాబట్టి దేవాలయం పడగొట్టబడిన పేర ఏం చూసుకున్నామని ఈరోజు చెప్తారు ఒకసారి మళ్ళా ఈ పూట. మొట్టమొదటిది దేవాలయము ఎవరికి కట్టాలని ఆలోచన వచ్చిందో చూసాము. రెండోది ఎవరు ఆ దేవాలయానికి కావాల్సిన సమకూర్చారో దావీదు గురించి ఆలోచించాము. మూడోది దావీదు తర్వాత సొలొమోను ఎలా కట్టాడో మనం చూసాము. తర్వాత కట్టబడిన తర్వాత దేవుని యొక్క ఆ యొక్క మహిమ ఎలాగ వచ్చిందో మనం చూసాము. తర్వాత ఆ మహిమ బయటికి వెళ్ళిపోవటానికి కారణం కూడా మనం చూసాము. ఎప్పుడైతే దేవుని మహిమ విడిచిపెట్టేబడిందో అప్పుడు ఏమైంది? దేవాలయము పడగొట్టబడింది పేర. రండి దయచేసి కళ్ళు మూసినట్టయితే చిన్న ప్రార్థన మనం చేసుకొని తర్వాత చిన్న బ్రేక్ మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? 1-2 నిమిషాలు దయచేసి మనస్సు నిలుపుకొని ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క మందిరం విషయంలో మన మనస్సు ఎలా ఉంది? దేవుని పని విషయంలో మన మనస్సు ఎలా ఉంది? ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకుందామా? సొలొమోను భక్తుని జీవితంలోంచి ఎన్నో విషయాలు మనం చూసాం కదా. ఒక్కసారి ప్రభు దగ్గర అడుగుదామా? సొలొమోను భక్తుడు ఎంత డిసిప్లిన్, దేవుని మందిరం విషయంలో ఎంత డిసిప్లిన్ పాటించాడో. కట్టేటప్పుడు చిన్న సౌండ్ కూడా రానిలేదంట. అయ్యో ఈరోజు ఆ భయం ఉందా? దేవుని మందిరములో ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నాం కదా, ఎలా పడితే అలా నవ్వుకుంటున్నాం కదా, దేవుని మందిరంలో ఎలా పడితే అలా పిలుచుకుంటున్నాం కదా. ఆ విలువలు మర్చిపోతానా పేరా? ప్రభు దగ్గర అడుగుదామా? ప్రభువా, ఇదిగో నీ మందిరం అంటే మాకు భయం రావట్లేదు, ఇదిగో చీము గల దేవుని సన్నిధికి వచ్చామనేటువంటి ఆ స్పృహ రావట్లేదు ప్రభు. వస్తున్నాం, నిద్రపోతున్నాం, వస్తున్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక ఇండిసిప్లిన్ ప్రభు మాలో కనిపిస్తూ ఉంది. ప్రభుని అడుగుదామా? దయచేసి నోట్ తెరవండి, నోట్ తెచ్చి ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభు నీ మందిరానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడయ్యా. మొదట నీ మందిరం